సైన్మాల హీరోలు ఆళ్ళ అసలు పేర్లు పక్కకు పెట్టి సైన్మా తెర మీద పేర్లను మాత్రం మార్చుకోవడం అనేది గొత్తేం కాదు. మెగాస్టార్ చిరంజీవి అంతటోడే ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్ అంట. గట్లనే మోహన్ బాబుకి కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు భక్తవత్సల నాయుడు అంట. అయితే సైన్మాల కోసం అని చెప్పేసి గిట్లా పేర్లు మార్చుకున్నోళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ తరం హీరోలు కూడా నాని, విశ్వక్సేన్ కూడా గిదే కోవకి చెందినోళ్ళు. అయితే తెర మీద వాళ్ళ అసలు పేర్లు మంచిగా ఉండవని చెప్పేసి మొదట్లోనే వాళ్ళు పేర్లు మార్చుకొని గిట్లా తిరుగులేని సక్సెస్ అందుకున్నోళ్ళు చాలా మంది ఉన్నారే కానీ అయితే చాలా మంది పేర్లు సరిగ్గా అచ్చి రాలేవని కూడా పేర్లు మార్చుకున్నోళ్ళు ఉన్నారు కానీ ఇక దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు సాయితరం తేజ్ది కూడా గిదే వరస. ఇక ఆయన కెరియర్కి ఏమీ డోకా లేదు కానీ మొదటగా ఆయన పేరు సాయిధరం తేజ్ అయితే సాయి తేజ్ అని, ఇక ఆ తర్వాత సాయి దుర్గా తేజ్ అని రెండు పేర్లని మార్చుకున్నాడు. అయితే ఇక ఆయన అసలు పేరుతోని మాత్రం అభిమానులు గదే పిలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇదే కోవల ఇంకో కొంతమంది కూడా ఉన్నారంట. ఇక వాళ్ళ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి కూడా గాయన పేరు మార్చుకున్నట్లు ప్రకటించిండంట. గదే ఇక ఆయన అసలు పేరు ఆకాష్ పూరి కాబట్టి ఇక తండ్రి పేరు అచ్చొస్తుందని చెప్పేసి ఇంటి పేరు మార్చుకొని ఆకాష్ జగన్నాథ్ అని పేరు పెట్టుకున్నట్లు ప్రచారాలు అయితే వినబడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు నెటిజన్లు కూడా దీని మీద ఏమంటున్నారనంటే పేరు మార్చుకుంటే ప్రయోజనం ఏముండదు, కథలు మార్చుకుంటే ప్రయోజనం ఉంటదని అభిప్రాయపడుతున్నాడు. ఆయన చేసిన మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ లాంటి సైన్మాల కథల బలం లేదు, గట్లనే క్వాలిటీ కూడా దెబ్బతిన్నది కాబట్టి కథలు మార్చుకుంటే ప్రయోజనం ఉంటది, ఇక పేర్లు మార్చుకుంటే మాత్రం ఎటువంటి లాభం ఉండదు అనుకుంటా నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. అవు మీరు గిట్లా గిసువంటివి నమ్ముతారా? ఇక ఒకవేళ పేరు మార్చుకుంటే ఇక జాతకమే మారిపోయింది అనుకుంటా గిట్లని ఎంతవరకు కరెక్ట్ అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. గట్లనాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.